ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది. రాజకీయాలు, క్రికెట్టు, క్రీడలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ కూలీలకు సంబంధించి అనేక చర్చ జరుగుతుంటది. చాలా రోజుల తర్వాత తెలుగు భాష, యాస మీద తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలతోని పాటు ఆత్మగౌరవానికి సంబంధించింది తెలుగు భాష, యాస వంగలబెట్టదని చెప్పేసి. ఆ మూవీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లేదు. ఇడుపు కాగితం దాని పేరు. సో, ఇడుపు అంటే తెలంగాణ భాషది. ఇడుపు అంటే తెలుగు భాషలో, తెలంగాణ భాషలో విడిపోవటం, వదిలేయటం, త్యాగం చేయటం, హక్కులను వదులుకోవటం అనేది వస్తుంది. కాగితం అంటే కాగితం, పేపర్, అది మీకు తెలిసిన విషయమే. సో, ఇది ఇడుపు కాగితం అనేది భార్యాభర్తలు విడిపోవడానికి సంబంధించి కావచ్చు, అన్నదమ్ములు భాగం వేసుకుని ఎవరి పొలాలు వాళ్ళు చేసుకోవడం కావచ్చు, ఎవరి ఇల్లు వాళ్ళు గిట్లు వేసుకున్నది కావచ్చు, అయితే పొలాలు అమ్ముకోవాలి కొనుగోలుకు సంబంధించింది కావచ్చు, ఇల్లు కొనుగోలు అమ్మకాలకు సంబంధించింది కావచ్చు, రాజకీయ పార్టీల నుంచి అమ్మకాలు కొనుగోలు, అది రాజకీయ పార్టీల నుంచి ఇడుపు కాగితం అంటే విడిపోవటం కావచ్చు, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోవటం కావచ్చు, ఆ పార్టీ సభ్యత్వం తీసుకోకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వచ్చినప్పుడు బంధువుల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. ఆర్థిక, సామాజిక, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇడుపు కాగితం రాసిచ్చినట్టుగా విడిపోతారు. ఇవి రాసుకునే కాగితాలు అవన్నీ. సో, బంధువులు, మిత్రులకు సంబంధించి జరుగుతుంది. 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత డైవర్స్ సిస్టమ్ వచ్చేదాకా ఇడుపు కాగితం గ్రామ పెద్దలు కూర్చొని రాసేటోళ్ళు. అది భార్యాభర్తల పంచాయతీ అయినా, పొలం పంచాయతీ అయినా, గేటు పంచాయతీ అయినా, అన్నదమ్ములు ఏర్పడటం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇడుపు కాగితం కానీ కూడా రాయబడకుండా ఇడుపు కాగితం జరిగేవి కొన్ని ఉంటాయి. బంధువుల మధ్య, ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చినప్పుడు కాగితాలు రాయకపోయినా ఆ మధ్య అట్లా వాళ్ళ మనసులో అనుకున్నప్పుడు జీవితకాలాలు దూరంగా ఉంటుంటారు. ఆ కేస్ స్టడీస్ నేను ఎరుగుతున్నాను. సో, ఇది పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఓసీలు తక్కువగా ఉంటారు. తెలంగాణలో 8% ఉన్నారు, ఆంధ్రాలో ఒక 15-20% ఉన్నట్టున్నారు. ఆంధ్రాలో 80% మంది, తెలంగాణలో 92% నుంచి 93% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బహుజనులు ఉన్నారు. సో, ఇలా ఇడుపు కాగితం అంటే ఓసీలు ఇడుపు కాగితం రాసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతోని బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పేసి చాలామంది మహనీయులు పోరాటం చేస్తూ ఉన్నారు, రాజ్యాధికారం రావాలని. సో, ఆ విధంగా అడుగులు పడతా ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకం, ఆత్మగౌరవం నినాదంతో ముందుకు పోతున్నటువంటి క్రమంలో భూమి, సంపద, విద్య, రాజకీయాలు వాటిల్లో కాంట్రిబ్యూషన్, ప్రాతినిధ్యం ఉండాలి. జెండాలు మోయటమే కాదు, రాజ్యాధికారంలో వాటా ఉండాలి. సో, ఫిలిం ఇండస్ట్రీలో కూడా అగ్రకుల నాయకత్వాలే ఉన్నాయి. సో, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కాపు, కమ్మ, రెడ్లకు సంబంధించిన వాళ్ళే దశాబ్దాల తరబడి అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతాయి కొన్ని పరిస్థితులు రీత్యా ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, డైరెక్టర్లను బట్టి ఆ వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా తెలుగు గడ్డ మీద జరిగినటువంటి వామపక్ష ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం, ఇవన్నీ కమ్మ, రెడ్డి, బ్రాహ్మణు, ఈ ఆధిపత్య కులాల ఎలమ, ఈ ఆధిపత్య కులాల కార్యక్రమంలో నడిచినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దీనికి సంబంధించి అడిగేది ఏంటంటే 90% మంది ప్రజలు ఇడుపు కాగితం ఏంటంటే అగ్రకుల నాయకత్వం పోయి బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికారం రావాలని. మైనారిటీలు కొంతమంది ఓసీలు ఉన్నారు, కొంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి బహుజన రాజ్యాధికారం రావాలనేది ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. సామాజిక న్యాయం అనేది అలా 100-90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి అసలైన ఇది అదేనని అసలైన ప్రతిపక్షం కూడా రాజకీయ పార్టీలుగా అధికార పార్టీకి బహుజనులు, బీసీలు అనేది ఇలా మనకు కనపడతా ఉంది. సో, భూమి, సంపద, రాజ్యం, సంస్కృతి, ఇదే సామాజిక న్యాయం అంటే. భూమి, సంపద, రాజ్యమే ఇదే సంస్కృతిలో భాగంగా ఉండాలి. శివుడి 3 కళ్ళు కూడా భూమి, సంపద, రాజ్యం, దాని సారాంశం కూడా అదే. ఇదే బహుజన సిద్ధాంతంగా మన ముందుకు వచ్చింది. ఇడుపు కాగితం అనేది భాష మీద, యాస మీద చేయటం బట్టి ఆంధ్ర నుంచి మేము విడిపోయాం. అది కేవలం నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన అంశం కాదు. వాళ్ళ అవమానాలు, వాళ్ళు తీసే సినిమాలలో కూడా తెలంగాణ భాష మీద, యాస మీద గొడవలు చేస్తూ వచ్చారు. సో, ఏదైనా మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి బీసీ సమాజం ఇది చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చాలా కులాలని, మా చాకలోళ్ళని, వీళ్ళందరినీ సాకలి మంగలి పొత్తు, ఇంటికి రాదే ఇత్తు అంటే బట్టలు తుక్కుంటూ ఉండాలా, సాకలోళ్ళు మంగళోళ్ళు బొచ్చు కొరుక్కుంటూ ఉండాలి. ఇదే కథ. వ్యవసాయం చేస్తే మీరు వ్యవసాయం అంటే పొద్దున పోయి ఇప్పుడు రైతు రావాలి, ఇస్త్రీ చేయడు, బట్టలు ఉతకలేడు. కాబట్టి ఇట్లా రకరకాల సామెతలతోని, రకరకాలతోని మా జాతుల్ని రాజ్యానికి దూరంగా ఉంచారు, చదువు దూరంగా ఉంచారు, సంపదకు దూరంగా ఉంచారు. ఇవి అలా మా జాతుల నుంచి అడుగుతూ ఉన్నాం, సంపదను సృష్టిస్తూ ఉన్నాం. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 6వ ఆర్థిక వ్యవస్థకు పడ్డ టాప్ 200 దేశాల్లో మరి ఆ సంపదను సృష్టించేది మా బహుజన జాతులు.
బీసీలు ముఖ్యంగా 100కి 52 దేశంలో ఉన్నారు, 52%. 100కి 56.33% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మీ లెక్కల ప్రకారమే. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించి మండల కమిషన్ అన్నప్పుడు బీజేపీ కమండల యాత్ర మొదలుపెట్టింది. ఇవాళ సకల కుల జనగణన 2026 జరుగుతుంది, అయిపోయినట్టుంది. సకల కుల జనగణన 2027కి ముందు ఎస్ఐఆర్ సర్ పేరుతోని ఇలా ముస్లింలు కులం ఉన్న ప్రతిసారి మతాన్ని రేజ్ చేస్తూ ఉంది బీజేపీ. సో ఈ పేరుతోని బీజేపీ డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే బీసీలంటే వ్యతిరేకత ఉంది, ఎస్సీలంటే వ్యతిరేకత ఉన్నది. సో దాని అణువణువు అది బ్రాహ్మణవాద పార్టీగా మన ముందుంది. సో ఇలా ఆ జాతులకి, ఆ అగ్రవర్ణ పార్టీలకి ఇడుపు కాగితం రాసే రోజు వచ్చిందనేది తెలియజేసుకుంటూ, ఆ ఇడుపు కాగితంలో ఆ పాలక వర్గాలకి బీసీలు, బహుజనులే అసలైన ప్రతిపక్షమని, వాళ్ళకి వీళ్ళకి ఇడుపు కాగితం తప్పనిసరి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, కలిసి వస్తే సంతోషం, మేమెంతో మాకు అంత వాటా ఇస్తే, లేదు మేము ఎట్లనే అంటే ఇడుపు కాగితం ఖచ్చితంగా జరిగి తీరుద్ది, భవిష్యత్ తరాలు అంత ఓపికగా ఉండడం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.